So, hi Neem. So many of the students ask about and confusion about sir, MBBS abroad join అవ్వాలా లేకపోతే లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలా అని అడుగుతున్నారండి. సార్ మీరు లాంగ్ టర్మ్ ఎవరు జాయిన్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ అలా ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 570 580 ఆల్మోస్ట్ 600 టచ్ అవుతుంది. ఏంటి మన కట్ ఆఫ్ గవర్నమెంట్ సీట్ రావాలంటే బేస్డ్ ఆన్ ఏరియాని బట్టి ఆల్మోస్ట్ 580 590 600 ఆల్మోస్ట్ టచ్ అవుతుంది అవుట్ ఆఫ్ 720కి. మీకు 500 అట్లీస్ట్ మినిమం 500 to 550 వస్తే మాత్రం ఆ మధ్యలో వస్తే మాత్రం లాంగ్ టర్మ్ తీసుకోండి. ఓకేనండి, అది కూడా ఫస్ట్ లాంగ్ టర్మ్ అయితేనే ఫ్రెషర్స్ లేదా ఫస్ట్ లాంగ్ టర్మ్. ఇంకా రెండో లాంగ్ టర్మ్ మీరు తీసుకున్నా మూడో లాంగ్ టర్మ్ మీరు తీసుకున్నా మీకు మీ యొక్క ఎనర్జీ ఎగ్జాస్ట్ అవుతుంది, ఇక తగ్గటమే డిక్రీజింగ్ ఉంటుంది. ఒక ఫస్ట్ లాంగ్ టర్మ్ ఓకే, సెకండ్ లాంగ్ టర్మ్ నుంచి మీకు వచ్చేసరికి మీకు ఒకవేళ ఇప్పుడు 600 వచ్చినా లేదా 550 వచ్చినా ఆ తర్వాత 520 530 వస్తుంది, ఎంతకంటే సింపుల్గా వచ్చిన పేపరు. ఓకేనండి, కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ కాబట్టి సింపుల్గా ఇచ్చారు పేపరు. సో పోను సరే మీకు అప్లికేషన్స్ అంటే ఎవ్రీ ఇయర్ సరే 13 లక్షలు 17 లక్షలు 20 లక్షలు 25 లక్షల దాకా వచ్చింది. నెక్స్ట్ 30 lakhs వస్తారు, ఫ్రెషర్స్ వస్తారు, ఫస్ట్ లాంగ్ టర్మ్లో ఉంటారు. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ మీకు కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు 500 వస్తే మహా పెరిగితే ఫస్ట్ లాంగ్ టర్మ్ అయితే ఇంకో 50 to 100 పెరుగుతాయి. సెకండ్ లాంగ్ థర్డ్ లాంగ్ టర్మ్ అయితే ఒక 50 to 100 తగ్గుతాయి. మీకు లాంగ్ టర్మ్ పెరిగే కొద్దీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్సరి మీకు డిక్రీజింగ్ ట్రెండ్. ఇంకా ఫస్ట్ లాంగ్ టర్మ్ ఓకే, సెకండ్ థర్డ్ లాంగ్ టర్మ్ అనేది వేస్ట్ ఆఫ్ టైం 3-4 lakhs వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ ఉంటే 100% వచ్చేసరికి అబ్రాడ్ 100% జాయిన్ అవ్వండి. రైట్ నౌ లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ అయ్యి అడ్మిషన్స్ అన్ని. సో కొన్ని యూనివర్సిటీలు ఇంకా రైట్ అవైలబుల్ ఉన్నాయి అండర్ బడ్జెట్ 20 to 25 to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో మీరనేది ఇంకో విషయం కూడా అబ్రాడ్ అనేది బెస్ట్ చాయిస్ అండి, ఎస్పెషల్లీ రష్యా సంబంధించి. ఎందుకంటే రష్యా మన ఫ్రెండ్లీ కంట్రీ, దట్టు వచ్చరికి డెవలప్డ్ కంట్రీ. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కంపారిటివ్ ఇండియాతో పోల్చుకుంటే మీకు 600 మీరు ఏదైతే ఫ్రీ సీట్ గవర్నమెంట్ సీట్ అంటారు కదా, 600 650 వస్తే ఎలాంటి మెడికల్ యూనివర్సిటీస్ వస్తుందో అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నౌ రష్యాలో ఉన్నవి. అంటే 25 to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఆ 25 to 30 lakhs మీరు 10 ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, 10-12 ఇన్స్టాల్మెంట్లో. సో కాబట్టి మీరు కంపల్సరీగా వచ్చేసరికి డెసిషన్ మేకింగ్ అనేది చాలా జాగ్రత్త తీసుకోండి. లాంగ్ టర్మ్ అనేది ఫ్రెషర్స్ లేదా ఫస్ట్ లాంగ్ టర్మ్ వాళ్ళకి మాత్రం లాంగ్ టర్మ్. ఇంకా 2, 3, 4, 5 లాంగ్ టర్మ్ తీసుకుని టైం మనీ ఎవ్రీథింగ్ అసలు వేస్ట్ చేసుకోవద్దు. మీరు ప్రశాంతంగా డబ్బులుంటే అబ్రాడ్ రండి. ఓకేనండి, 100% అబ్రాడ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇంకో విషయం కూడా అండి, సరే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే సరే నెక్స్ట్ ఎగ్జామ్. సో ఇంకో విషయం అండి, ఇంత ముందు ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ 2021 November 18 వచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ రేపు 2024 December నుంచి ఎగ్జామే కండక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎవరికి అప్లికేబుల్ అంటే 2019 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ అప్లికేబుల్ అనమాట. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కాంపిటీషన్ ఎగ్జామ్. ఇంతకుముందు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఎఫ్ఎంజీ అంటారు ఇంతకుముందు. దాన్ని ఏంటంటే ఓన్లీ ఫారెన్ స్టూడెంట్స్ మాత్రం రాయాలి, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకున్న పిల్లలు మాత్రం రాయాలి. ఇప్పుడు ఇండియాలో మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ చదివినా కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇండియన్స్కి అబ్రాడ్కి అసలు ఎలాంటి డిఫరెన్షియేషన్ లేదు. నెక్స్ట్ ఈజ్ ద కామన్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా 600 వచ్చినా ఖచ్చితంగా ఇండియాలో మీరు ఎంబీబీఎస్ సక్సెస్ అవ్వాలి అంటే మీకు ఎంబీబీఎస్ డాక్టర్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంతకుముందు ఫారెన్ వాళ్ళు రాసినట్టు దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు. ఇద్దరు కలిపి పెడుతున్నారు ఇప్పుడు, దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు. సో 1-2 సార్లు ఆలోచించుకోండి. లాంగ్ టర్మ్ అంటే అసలు చాయిసే కాదండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంటుంది. ఇంకా 300 400 వచ్చిన 80% లాంగ్ టర్మ్ తీసుకోవద్దు. ఇంకా మీకు 500 550 అలా వస్తే తీసుకోండి. మీ కేటగిరీని బట్టి ఒక 50 మార్కులు అయితే ఓకే లాంగ్ టర్మ్, అది కూడా ఫస్ట్ లాంగ్ టర్మ్ అయితే బెటర్. ఇంకా 2-3 లాంగ్ టర్మ్లు అయినా లాంగ్ టర్మ్ అనేది వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్. ఈ డబ్బులుంటే ఎంబీబీఎస్, డబ్బులు లేకపోతే వేరే కోర్సు తీసుకోండి. అనవసరంగా లాంగ్ టర్మ్లు పెట్టి 3-4 లక్షలు వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా, యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.